నమస్తే. ప్రీమియం వెంచర్ రిసార్ట్ సౌకర్యంతో బెంగళూరు హైవేలో ఆర్ఆర్ కి అతి చేరువలో స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. గత నెల రోజులుగా ఎక్కడ చూసినా ఈ వెంచర్ గురించి వినబడుతోంది. ఈ విషయాలను మరింత వివరంగా తెలపడానికి మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. చాలా రోజుల తర్వాత స్టూడియోకి వస్తున్నారు. జస్ట్ యాడ్స్ లో చూడడం తప్పితే ఎందుకు ఇంత గ్యాప్ అంటారు? నేను ఈ మధ్య మీ అందరికి ఒక శుభవార్త పంచుకోవాలండి. అదేంటంటే నా లైఫ్ టైం అంబిషన్ అనమాట. ఒక బిజినెస్ స్కూల్లో, ఒక ప్రతిష్టాత్మకమైన బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేయాలని, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేయాలని అవకాశం నాకు ఐఎస్బి ద్వారా వచ్చింది. ఐఎస్బిలో పీజీపీ మ్యాక్స్ అని వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రాంలో అందులో జాయిన్ అయ్యాను. అందులో జాయిన్ అవటం వల్ల ప్రతి 6 వారాలకి ఒక వారం రోజుల పాటు క్యాంపస్లో ఉండాలి. ఈ క్యాంపస్లో ఉండటం అంటే ఒకటేమో మొహాలీలో ఉంది, ఒకటి హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఉన్న, మొహాలీలో ఉన్న ఆ క్యాంపస్లోనే ఉండాలి కాబట్టి మనం బయటికి రాలేము. ఇప్పుడు కూడా మళ్ళీ ఎల్లుండి వెళ్తున్నాను అనమాట మొహాలీకి. 1 వీక్ అక్కడే ఉండాలి. ఆ కారణంగా నేను తరచూ టీవీలో కనిపించలేకపోతున్నాను, అంటే సమయభావం వల్ల. అది ప్రిపేర్ అవటం, అలాగే వ్యాపారానికి సంబంధించిన పనులు చూసుకోవడం, దీంతో నేను లైవ్ ప్రోగ్రాంలకు ఎక్కువగా రాలేకపోతున్నాను. ఇప్పుడు అక్కడ సీట్ రావడం, అలాగే ఆల్రెడీ 3 టర్మ్స్ అయిపోయినాయి, మొత్తం 12 టర్మ్స్ అనమాట. ఇప్పుడు 4th టర్మ్ కోసం పండగ కూడా నేను ఇక్కడ ఉండట్లేదు, మొహాలీలోనే ఉంటున్నాను. అందుకని ప్రేక్షకులతో నాకు సంబంధించిన విషయాలు పంచుకోవాలని, వాళ్ళకి అటు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఒకసారి లైవ్కి వద్దాం, లైవ్కి వస్తే మనం అటు పండగ ఉండలేకపోతున్నాం కదా, ఇప్పుడే వాళ్ళతో పంచుకుందాం అనే ఉద్దేశంతో వచ్చానండి. సో మీకు సీట్ వచ్చినందుకు ఫస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఎలాగో పండగ ఉండట్లేదు అంటున్నారు కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చూసే ప్రేక్షకులందరికీ కూడా రేపు ఎల్లుండి స్వర్గసీమ అమేయ వెంచర్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఫ్యామిలీలతో రండి. రంగవల్లికలు, కోలాటాలు, రంగవల్లికలు, ఇక రకరకాల అనమాట మన సాంప్రదాయమైన వంటలు తయారు చేయటం, ఎద్దుల పోటీలు, కబడ్డీ ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఆసక్తి గల వాళ్ళు ఆ నంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకొని రండి. మిమ్మల్ని అందరినీ కూడా నా నూతన వెంచర్ అమేయకు ఆహ్వానిస్తున్నాను. అమేయాలో రేపు రాగలిగితే సంతోషం, లేదా ఎల్లుండి కూడా రావచ్చు. నేను ఎల్లుండి వరకే ఉంటున్నాను కాబట్టి ఈ 2 రోజుల్లో ఈ కార్యక్రమం పెడుతున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను ఈ సందర్భంగా. మిమ్మల్ని అదే అడగబోతున్నాను. ఈ అమేయ వెంచర్ ఎక్కువగా వినిపిస్తోంది, దీని ప్రత్యేకత ఏంటంటారు సార్? అమేయ అనేది కొత్త వెంచర్ అండి. ఇది రెసిడెన్షియల్ వెంచర్. స్వర్గసీమ మొదట డెవలప్ చేసిన వెంచర్స్ లో సుర్లసీమ 1, సుర్లసీమ 2 అనేది డిటిసిపి రేరా అప్రూవ్డ్ ఉంది దానికి. అలాగే వాటిలో ఏం చేసామంటే మేము శ్రీగంధం చెట్లు పెట్టాం. అప్పట్లో డెవలప్మెంట్ అయ్యి టైం పడుతుంది కదా, ఈ లోపు శ్రీగంధం చెట్ల ద్వారా ఆదాయం వస్తే కస్టమర్స్తో పంచుకోవచ్చు అని. అయితే ఏమైందంటే డెవలప్మెంట్ అనేది చాలా లేట్ అవుద్ది అనుకుంటే ఇది శీఘ్రంగానే నగరీకరణ అయిపోయింది. ఇప్పుడు అక్కడ త్రిబులార్ వచ్చింది, రెసిడెన్షియల్ ఏరియా అయిపోయింది అనమాట. అందుకని ఇప్పుడు తర్వాత వేసే వెంచర్, ఇప్పుడు సుకేతన కానివ్వండి, ఇప్పుడు వేసే అమేయ కానీ, ఫ్యూచర్లో నెక్స్ట్ వేయబోయే విభవ కానీ, ఏదైనా కానీ వెంచర్లు అన్నింటిలో కూడా ఈసారి మేము ఈ శ్రీగంధం చెట్లు ఇలాంటివి కాకుండా రెగ్యులర్గా రెసిడెన్షియల్ వెంచర్లుగానే డెవలప్ చేస్తున్నాం. అమేయ వెంచర్ని చాలా గొప్పగా డెవలప్ చేస్తున్నాం. 30+ ఎమ్యూనిటీస్ కూడా ఇందులో ఇస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్కి అనుసంధానంగానే పక్కనే ఉంటుంది ఈ వెంచరు. రిసార్ట్లో స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్, అవి కాటేజెస్ ఇవన్నీ ఉన్నాయి. చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి సకల సౌకర్యాలు ఉన్నాయి. ఆ పక్కనే అమేయ ఉంది. అమేయ కోసం అని చెప్పి ప్రత్యేకంగా కొన్ని సౌకర్యాలను పెడుతున్నాం. ఈ సౌకర్యాలు అన్నిటితోటి అమేయ అనేది చాలా చాలా ప్రత్యేకం. పైగా ఇక్కడ చెప్పుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే అమేయాలో నెక్స్ట్ 10 years పాటు మెయింటెనెన్స్ అంటే జనరల్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ మేమే కల్పిస్తున్నాం. ఇది కూడా కస్టమర్స్ చాలా కలిసి వచ్చే విషయం. కారణం ఏంటంటే ప్రాపర్టీ కొన్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత అక్కడికి వెళ్తే ఆ మెయింటెనెన్స్ లేక అవి కొంచెం పాతబడిపోయినట్టు ఉంటే అక్కడ రీసేల్ వాల్యూ రాదు. లేదా ఎవరిని ఇల్లు కట్టుకున్నామంటే వాళ్ళకి అంత అననుకూలంగా ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకోలేరు అనమాట. వీటన్ని గమనించి నెక్స్ట్ 10 years పాటు కూడా మెయింటెనెన్స్ మేమే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అమేయ అనేది రెసిడెన్షియల్ ప్రాపర్టీ. ఇక్కడ ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు. ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా మేము చాలా శీఘ్రంగానే కంప్లీట్ చేస్తున్నాం. అలాగే ఫైనల్ అప్రూవల్ కూడా త్వరగానే తీసుకొస్తాం. మాకు టైం అయితే 2 సంవత్సరాలు ఉంటుంది, కానీ వితిన్ 6 monthsలోనే మేము టార్గెట్ చేసాం అనమాట. ఈ అమేయ వెంచర్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి అలాగే ఫైనల్ అప్రూవల్ కూడా తీసుకురావాలని, తర్వాత దానిలో ఇల్లు కట్టుకోవచ్చు. రైట్, కాలర్ ఉన్నారు సార్, కాలర్ తీసుకుందాం. కృష్ణ గారు. హలో కృష్ణ గారు. రిజిస్ట్రేషన్ చేసుకోండి, మరి మేము కూడా వస్తాం. తప్పకుండానండి. మీరు అక్కడ కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి సార్, చేస్తే వాళ్ళు మాట్లాడతారు. స్క్రీన్ మీద కనిపించే నంబర్లకు కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ అండి.
రైట్. అలాగే ఇది ఇప్పుడు అమ్మయ్య వెంచర్ రెసిడెన్షియల్ ఏరియా అన్నారు. అవునండి. సో ఏ రేంజ్ లో ఉన్నాయి, అంటే మధ్య తరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటాయంటారా? అవునండి, చాలా అందుబాటులో ఉన్నాయి. 10,000 రూపాయల కన్నా తక్కువ ధరలోనే ఉన్నాయి. పైగా ఇప్పుడు అర్లీ బర్డ్ ఆఫర్ కింద కూడా కొంత డిస్కౌంట్ ఇస్తున్నాము. డెవలప్మెంట్ పరంగా చాలా చాలా బాగుంటుంది. ఈ వెంచర్ లో తప్పనిసరిగా ప్రాపర్టీ కొనుక్కొని ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే అది వీకెండ్ హోమ్ లాగా కానీ లేదా రెగ్యులర్ హౌస్ గా కానీ ఉపయోగపెట్టుకోవచ్చు. కస్టమర్స్ అందరికీ ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఒకసారి చూడండి. ఎవరైనా ఏదైనా బయట వాళ్ళు తెలియని వాళ్ళు అమే ఎక్కడుంది, అక్కడుందా ఇక్కడుందా ఇలా ఉండొచ్చు. అమే అనేది మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ తోటి రేరా వాళ్ళ యొక్క రిజిస్టర్డ్ తోటి ఉన్న లేఅవుట్. ఇది తిరుమలాపూర్ అనే విలేజ్ లో ఉంటుంది. మనకి షాద్ నగర్ దాటాక బాలనగర్ అని ఉంటుంది. అక్కడి నుంచి రైట్ హ్యాండ్ సైడ్ 8 కిలోమీటర్స్ లో ఉంటుంది. ఆ 8 కిలోమీటర్స్ వెళ్లే లోపల మధ్యలో త్రిబులార్ వచ్చింది అనమాట. ఇది డబుల్ బెనిఫిట్. ఒకటి బెంగళూరు హైవే సమీపంలో ఉంది, మధ్యలో త్రిబులార్ కూడా వచ్చింది. కాబట్టి ఇది బెంగళూరు హైవే పక్కన ఉన్న, బెంగళూరు హైవే నుంచి 8 కిలోమీటర్స్ లోపల ఉన్న వెంచరు. ఈ వెంచర్ చాలా చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా ఒకసారి చూడండి. అక్కడికి వచ్చి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని అడగండి, దానికి సంబంధించిన వివరణ కూడా ఇవ్వగలుగుతాం. అలాగే ఇందాక మీరు మెయింటెనెన్స్ గురించి మాట్లాడారు. మెయింటెనెన్స్ కూడా మీ తరఫు నుంచే చేస్తారు? ఎస్ అండి. ఈ పర్టికులర్ ఈ వెంచర్ మెయింటెనెన్స్ మేము చేస్తున్నాం అండి. దానికి కారణం ఏంటంటే జనరల్ గా ఒక 3 years చేస్తాం. సుకేతనాకు కూడా 3 years మెయింటెనెన్స్ అనౌన్స్ చేశాము. ఈ అమేకి 10 years మెయింటెనెన్స్ అనౌన్స్ చేయడానికి కారణం ఏంటంటే అమే అనేది సిర్లసీమ 2 అనే వెంచర్ కానుకొని ఉందన్నమాట. ఆ సిర్లసీమ వెంచర్ లో శ్రీగంధం చెట్ల మెయింటెనెన్స్ బాధ్యత మాకు ఉంది కాబట్టి దాంతోపాటు ఈ అమేయాలో కూడా ఈ సెక్యూరిటీ కానివ్వండి, జనరల్ మెయింటెనెన్స్ కానివ్వండి, అంటే జనరల్ మెయింటెనెన్స్ అంటే చెత్త చెదరం, పిచ్చి మొక్కలు మొలిస్తే వాటిని క్లీన్ చేయటం, నీట్ గా ఉంచడం, ఇదంతా బాధ్యత మేమే తీసుకున్నామండి. ఓకే. అర్లియర్ వెంచర్ సుకేతన కూడా చాలా మంచిగా క్లిక్ అయింది. సో అది ఎంతవరకు వచ్చింది సార్? సుకేతన వెంచర్ లో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినాయండి. అలాగే సుకేతన వెంచర్ ఏమైందంటే మేము వెంచర్ వేసినప్పుడు అది డిటిసిపి పరిధిలో ఉండేది. ఆ తర్వాత నగర విస్తరణలో భాగంగా అది హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది. అప్పుడు ఏంటంటే మేము అప్పుడు డిటిసిపి పర్మిషన్ తీసుకున్నాం, అప్లై చేసాం. తర్వాత డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి హెచ్ఎండి వాళ్ళ ద్వారా హెచ్ఎండికి అప్లై చేసి వాళ్ళ నామ్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఫైనల్ అప్రూవల్ తీసుకున్నాం. ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అయిపోయింది అది. ఇప్పుడు దానిలో ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చు, రెడీగా పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టుకోవచ్చు. మా సుకేతనాలో మా వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయి. అంటే చాలా కాలం క్రితం కంప్లీట్ చేసాము. అయితే హెచ్ఎండిలో మారడం వల్ల మళ్ళీ హెచ్ఎండిలో పెట్టి అప్రూవల్ తీసేసుకున్నాం. అది ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు, అక్కడ ప్లాన్ చేస్తున్నారు. అలాగే అక్కడ కూడా మేము క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కూడా ప్లాన్ చేసాము. అక్కడ ఉండేవాళ్ళు అక్కడ వాడిని వినియోగించుకోవడానికి వీలుగా అనమాట. అది 1 కిలోమీటర్ పక్కకే వచ్చిందండి త్రిబులార్కి. వెంచర్ వేసినప్పుడు మేము 5 కిలోమీటర్ల దూరంలో వస్తుంది త్రిబులార్ అని అనౌన్స్ చేసాము. కానీ 1 కిలోమీటర్ దగ్గరగా వచ్చింది. ఆల్రెడీ అందులో చిన్న కంటైనర్ హౌస్లు ఇలాంటివి పెట్టుకొని కస్టమర్స్ ఉంటున్నారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు. నేను వెళ్ళినప్పుడు అడిగాను, మీరు ఇంకా ఇల్లు కట్టుకోకుండా ముందే కంటైనర్ హౌస్ పెట్టుకుని ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ గాలి బాగుంటుంది చంద్రశేఖర్, వాతావరణం బాగుంటుంది, హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఇక్కడికి వచ్చాక అంకుల్ చెప్పారనమాట, ఆంటీకి హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది, ఇక్కడికి వచ్చాక బాగుంటుంది, అందుకని వదిలే ఎలా బుద్ధి కావట్లేదు అంటారనమాట. ప్రతి వెంచర్ కూడా సెక్యూరిటీ కానివ్వండి ఇవన్నీ కూడా మేము పర్ఫెక్ట్గా ఉంటుంది మా వెంచర్లో కస్టమర్స్ ఉండే దృష్ట్యా. అలాగే ఇల్లు ఏర్పడిపోతే క్లబ్ హౌస్ లో అంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్. ఇంకా కాలర్ ఉన్నారు సార్, రవీందర్ గారు ఉన్నారు లైన్ లో. హలో, నమస్తే అండి. మాట్లాడండి. నమస్తే అండి సార్. నమస్తే సార్. ఏం లేదు, సిరిసిమ 1, 2 గురించి మేము చాలా విన్నాం, అంటే పాజిటివ్ గా విన్నాం. అయితే అమెజాన్ గురించి ఈ యూట్యూబ్ ఛానల్స్ దగ్గర చూసింది ఏంటంటే డిటిసిపి ఎలా 2 లేవు, వాళ్ళు వేరే నెంబర్లు వేసి చెప్తున్నారు అని చెప్తున్నారు. అవునండి. అంటే ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఇప్పుడు మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వ్యాపారం చేస్తామండి. నాకు ఏజెంట్స్ కానీ మధ్యవర్తులు కానీ లేదా ఛానల్ పార్ట్నర్స్ ఉండరు. ఆ కారణంగా ఏంటంటే డైరెక్ట్గా టీవీలోనూ లేకపోతే ప్రమోషన్ చేసి అడ్వర్టైజ్మెంట్ ద్వారా వెళ్తాం అనమాట. ఇందులో చాలా మందికి ఇందులో ఏదో రకంగా భాగస్వాములు అవ్వాలని ఉంటుంది. కొంతమందికి ప్రాపర్టీ కొందామని ఉంటుంది, కొంతమంది వచ్చి చూద్దామని ఉంటుంది, కొంతమంది క్రిటికల్గా దాన్ని ఎగ్జామిన్ చేద్దామని ఉంటుంది. అందులో భాగంగా వాళ్ళు ఏదో పొరపాటు పడి ఉంటారు. అమేయాకి రేరా అప్రూవల్ ఉంది, అంటే రేరా రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది, అలాగే ముడా అప్రూవల్ ఉంది, ముడా ఎల్పి నెంబర్. ముడా అంటే ఆ మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అది ఏ పేపర్ చూసినా, మా అడ్వర్టైజ్మెంట్లో చిన్న అడ్వర్టైజ్మెంట్ చూసినా, పెద్ద అడ్వర్టైజ్మెంట్ చూసినా అందులో నంబర్లు స్పష్టంగా ఉంటాయి. వాళ్ళు మీరు చెప్పినది నేను కూడా గమనించానండి. అదేదో పేపర్ వాళ్ళు ఎవరో రాశారు, అదేదో యూట్యూబ్ పేపర్ వాళ్ళు ఎవరు రాసినట్టున్నారు. వాళ్ళు ఏమంటారంటే మేము అమేయ వెంచర్ని బూర్గుల్లో వేసామని, 42 ఎకరాలని సంథింగ్ ఇలాంటి మాటలు చెప్పారు. అమేయలో ఉన్న బూర్గుల్లో ఉన్న వెంచర్ పేరు సిర్లసీమ 2. దానికి ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చింది. చాలా పాత వెంచరు.
దానికి అమేయకి సంబంధం లేదు. అమేయ అనేది ఇప్పుడు నేను చెప్పినట్టుగా మహబూబ్ నగర్ డిస్టిక్ ఏరియాలో ఉంటుంది, తిరుమలాపూర్ విలేజ్లో ఉంటుంది. దాని యొక్క ఎల్పీ నెంబర్ వేరే ఉంటుంది, రేరా నెంబర్ వేరే ఉంటుంది. ఆ నెంబర్ తెచ్చి ఇక్కడ చెప్తే, ఈ నెంబర్ తెచ్చి అక్కడ చెప్తే అది బయటపడదు. నేను ఇచ్చే ప్రతి అడ్వర్టైజ్మెంట్లో ఆటో బ్యాక్ సైడ్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్తో సహా ప్రతి దానిలో కూడా ఆ రేరా నెంబర్ ఉంటుంది, ఆ మూడా నెంబర్ ఉంటుంది. దాన్ని టాలీ చేసుకోవచ్చు. ఇదేమీ దాచిపెట్టేది కాదు, అది స్టాట్యూటరీ బాధ్యత మాది, మేము అది చేస్తున్నాం. అందరూ కూడా దాన్ని గమనించవచ్చు. ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదో పొరపాటు పడి ఆ న్యూస్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళు ఆ పొరపాటు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నానండి. ఇలాంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? డిస్టర్బ్ అవుతారా? ఎలా ఎదుర్కొంటారు? అసలు డిస్టర్బ్ అవడానికి ఏముందండి, ఎలిగేషన్స్ చేసిన వాళ్ళు మన తెలంగాణలో చైతన్యం ఎక్కువ మంది ఏదైనా కనిపించగానే దాని మీద ఏదైనా మంచి చెడ్డ అది చూస్తారు. వాళ్ళు జెన్యున్ గా ఉన్నారనుకోండి మేము చెప్తాం, లేదు జెన్యున్ గా లేరనుకునే చెప్తాం. ఇక పదే కనుకుంటే మేము చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని తీసుకుంటాం. సాధారణంగా ఈ వివరణ సరిపోతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి అలిగేషన్స్ వస్తే మీరు ఇంకా పాజిటివ్ గానే తీసుకుంటారు, ఇంకా క్లారిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఇంకా మీకే ఎక్కువ ఉంటాయి, అంతేనా? అంతే కదండి. ఇప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది, మనం క్లారిఫై చేస్తే 10 మందికి తెలుస్తుంది కదా. రైట్. అలాగే చంద్రశేఖర్ గారు, చాలా వెంచర్స్ ఉన్నాయి, మీ దగ్గరే కొనాలని ఏంటి రూల్? మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఇక్కడ గమనించండి, నేను అటు వెంచర్లో డెవలప్మెంట్లు చూస్తాను, లేదా ఆఫీస్లోనే ఉంటాను. నేను ఎండీని, నేను టీవీలో కనిపిస్తున్నాను, నేను అందరికీ అందుబాటులో ఉంటున్నాను. నేను చెప్పే మాట ఏంటంటే ఒకసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోవడం చెప్తున్నాను. ధరలు కంపేర్ చేసుకోండి, డెవలప్మెంట్ చూడండి. నేను కంపేర్ చేసుకుంటే తక్కువ ధరలో నేను ఇస్తున్నాను వెంచర్లో ప్లాట్లు. అలాగే డెవలప్మెంట్ చాలా ఎక్కువ డెవలప్మెంట్స్ ఇస్తున్నాను. ఇదేమి దాచిపెట్టేది కాదు, లేకపోతే నేను మాట చెప్పినంత మాత్రాన్ని అక్కడికి వచ్చి చూస్తే అర్థం కాకుండా ఉండదు. నేనే సలహా చెప్తున్నా, నా మొదటి వెంచర్ నుంచి ప్రతి వెంచర్ వచ్చి చూడండి. మిగతా ఎవరితో పోల్చుకున్నా బెస్ట్గా ఉన్నాయా, అలాగే మెయింటెనెన్స్ బాగుందా అని మీరు ఫీల్ అయితే నా దగ్గర పర్చేజ్ చేయండి. ఇంతకన్నా ఎవరైనా ఏం కావాలి చెప్పండి. అందువల్ల నా దగ్గర కొనమని చెప్తున్నాను. గట్టిగా చెప్పాలంటే నా యాడ్లో కూడా నేను కొనమని చెప్పను, ఒకసారి విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోమని చెప్తాను. గతంలో చాలా మంది రియల్ ఎస్టేట్లో చాలా తక్కువ ధరలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డబ్బులుండా కూడా డౌట్స్ తోటి ఆగిపోయారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అవేర్నెస్ వస్తే చాలా మంది వచ్చి కొంటారనే ఉద్దేశంతో నేనే అడ్వర్టైజ్లో పాల్గొని నేనే పబ్లిక్ని రమ్మని చెప్తున్నాను. అదే చాలా అడ్వర్టైజ్మెంట్ సార్, చాలా గెటప్స్ చేశారు మీరు. సో మీరే ప్రమోట్ చేసుకుంటారు, వై లైక్ దాట్? ఈ అడ్వర్టైజ్మెంట్లు చాలా మందికి కొంచెం అనిపించవచ్చు, ఏంటి చంద్రశేఖర్ ఇన్ని వేషాలు వేస్తున్నాడు, లేకపోతే ఇన్ని గెటప్స్ వేస్తున్నాడు, ఇలాంటి అన్నిటితో అవగాహన కోసమేనండి. పైగా ఏంటంటే ఒకే గెటప్ లో రోజు కనిపించాం అనుకోండి మొహం ఒత్తుతుంది. అందుకని గతంలో నేను ఇప్పుడు ఈ వేసిన ఈ వేషాలన్నీ నేను ఒక్కటి వేసినవి కాదు, ఈ గెటప్స్ అన్ని గతంలో ప్రతి గెటప్ ఎవరో ఒకళ్ళు వేరే అడ్వర్టైజ్మెంట్లో వేసినవే. అలాంటి వాటిని చూసి అందులో నాకు నప్పుతాయి అనుకున్న వాటిని చూసి, అలాగే ప్రేక్షకులకు కూడా కొంచెం ఆసక్తికరంగా ఉండాలనే ఉద్దేశంతో వేస్తున్నాం. అందులో గెటప్ వేసినంత మాత్రాన ఆ క్యారెక్టర్ నన్ను అనుకోవడానికి లేదు. పేపర్లో కానీ టీవీలో కానీ ప్రతి చోట కూడా ఇది సృజనాత్మకత దృశ్యీకరణ అని చెప్పి అక్కడ రాస్తున్నాం. అంటే నేను ఇప్పుడు ఒక గెటప్ వేసాను అనుకోండి, ఆ గెటప్కి సంబంధించిన మనిషిని నేను కాదనేది అక్కడ స్పష్టంగా అందరికీ తెలుసు, సహృదయంతో అందరూ తీసుకుంటున్నారు. లేదు ఏదైనా ఒక గెటప్ వేసినప్పుడు ఎవరైనా కనుక సెంటిమెంట్ ఫీల్ అయ్యారంటే దాన్ని ఉపసంహరించుకోవటం, దాన్ని మళ్ళీ ప్రదర్శించకుండా ఉంచడం అనేది మా పాలసీగా పెట్టుకున్నాం. కాలర్ ఉన్నారు సార్, ప్లీజ్ అండి. మూర్తి గారు నమస్తే అండి. మూర్తి గారు నమస్తే అండి, మాట్లాడండి సార్. నేను హైదరాబాద్ నుంచి లోకల్ అండి. ప్లీజ్ అండి అడగండి సార్. సార్ మీ ప్రాజెక్ట్స్ అన్ని నేను యాక్టివ్ చూస్తాను కానీ ఎప్పుడు తీసుకునే ఆలోచన ఇప్పుడు రాలేదు సార్. సో ఇప్పుడు ఈ అమ్మాయి చూసింది ఎక్స్క్లూజివ్లీ రెసిడెన్షియల్ పర్పస్ అండి, లేక రెసిడెన్షియల్ పర్పస్ అండి? ఎక్స్క్లూజివ్లీ రెసిడెన్షియల్ అడుగుతున్నారు. అవునండి, ఎక్స్క్లూజివ్లీ రెసిడెన్షియల్ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా కూడా పెట్టొచ్చండి. ఇక్కడ వినిపిస్తుందండి మూర్తి గారు? ఇక్కడ ఏమవుతుందంటే అమేయ అనే వెంచర్ని పూర్తిగా అంటే గతంలో వేసిన వెంచర్లలో అంటే సుకేతన దగ్గర నుంచే మేము రెసిడెన్షియల్ వెంచర్లు మాత్రమే వేస్తున్నాం అనమాట. ముందు వేసిన వెంచర్లు సుల్లసీమ 1, 2 కూడా రెసిడెన్షియల్ వెంచర్లే. అయితే అప్పట్లో మేము శ్రీగంధం చెట్లు, మామిడి చెట్లు ఇలాంటివి పెట్టాము. ఆ చెట్లతో కలిపి మేము కస్టమర్స్కి అమ్మాము అనమాట. వాటి మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తున్నాం. అయితే అమేయకు వచ్చేటప్పటికి ఏమైందంటే, సుకేతనకు వచ్చేటప్పటికి అప్పటికే షాద్ నగర్ ఏరియా బాగా డెవలప్ అవటం, త్రిపుల్ ఆర్ అనౌన్స్ చేయటం, దీంతో భవిష్యత్తు బాగుంటుంది, ఇక్కడ రెసిడెన్షియల్గా డెవలప్ అవుతున్నాయని సుకేతన వెంచర్ నుంచే మేము రెసిడెన్షియల్ వెంచర్లుగానే చేస్తున్నాం. ఈ శ్రీగంధం చెట్లు ఇలాంటివి పెట్టడం లేదు. ఆ శ్రీగంధం చెట్లు లేకుండా రెసిడెన్షియల్గా సుకేతన డెవలప్ చేసాం. ఆల్రెడీ ఫైనల్ అప్రూవల్ కూడా తెచ్చాం సుకేతనకి. దానిలో ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అమేయ కూడా విత్ ఇన్ 6 months డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి ఫైనల్ అప్రూవల్ తీసుకురావడానికి సిద్ధం అవుతున్నాం. మామూలుగా అయితే 2 years అట్లా ఫైనల్ అప్రూవల్ తెచ్చుకోవడానికి టైం ఉంటుంది. దీన్ని 6 months టార్గెట్ చేశాం. కారణం ఏంటంటే
చాలా మంది ఆసక్తిగా ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి. అక్కడ వాతావరణం అలా ఉందన్నమాట. ఆల్రెడీ అక్కడ మాది ఎగ్జిస్టింగ్ రిసార్ట్ ఉంది, రిసార్ట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఏంటంటే పక్కనే ఉంటుంది ఈ వెంచరు, అంటే 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది, 100-200 మీటర్స్ దూరంలోనే ఉంటుంది, కలిసే ఉంటుంది సేమ్ రోడ్లో. అందువల్ల ఏంటంటే ఈ వెంచర్ రెడీ కాగానే ఇల్లు కట్టుకుందామని ఉన్నారు. వాళ్ళ కోరిక మేరకు డెవలప్మెంట్ చాలా శరవేగంతో చేస్తున్నాం. వితిన్ 3 to 6 months లోపల డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి మీకు ఇల్లు కట్టుకోవడానికి అనుకూలత కల్పిస్తాం. ఇందులో చాలా తక్కువ బడ్జెట్, తక్కువ రేట్లోని కొనుక్కోవచ్చు, ఈ సౌకర్యాలన్నీ పొందొచ్చండి. అలాగే మీ వెంచర్స్ లో ఏ స్టాండర్డ్స్ పాటిస్తారు సార్? మా ప్రేక్షకులకు ఒకసారి పరిచయం. షూర్ అండి. వెంచర్స్లో స్టాండర్డ్స్ అంటే అండి మనం పెట్టే ధరను బట్టి ఉంటుందండి. మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్లు ఇవన్నీ వేయడంతో పాటు చక్కగా మెయింటెనెన్స్ ఉంటుందండి. కస్టమర్స్తో మంచి సత్సంబంధాలు గడుపుతుంటాం. సంవత్సరంలో కనీసం ఒక 3 సార్లు అయినా సరే మా కస్టమర్లు ఏదో ఒక విధంగా వెంచర్కి తీసుకొచ్చి ఆ ప్రోగ్రెస్ ఎలా ఉంది చూపించే పద్ధతి మేము పాటిస్తున్నాం. ఈ పద్ధతి వల్ల ఏంటంటే మేము వెంచర్ని స్టార్టింగ్లో ఎలా డెవలప్ చేస్తాం, మా వెంచర్లు ఎప్పుడన్నా చూసారో లేదో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మా డాక్యుమెంటరీలో వెంచర్లో ఎలాగైతే డెవలప్ చేస్తున్నాం అదంతా డాక్యుమెంటరీ రూపంలో మేము టీవీల్లో వాటిలో ప్రదర్శిస్తుంటాం, యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూపిస్తుంటాం. వాటిలో చూస్తే అర్థమవుతుందండి. వెంచర్ అనేది మా వెంచర్ పర్టికులర్గా ఏది బెస్ట్ ఉంటే దాన్ని తీసుకొచ్చి వెంచర్లో పెడదాం, కస్టమర్స్కి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇద్దాం అనే పద్ధతిలో ఉంటాం. ఏ మెటీరియల్ వాడినా కానీ చాలా మంచి స్టాండర్డ్స్ ఉన్న మెటీరియల్ వాడతాం. సెక్యూరిటీ విషయం కానివ్వండి, చిన్న విషయం కూడా పట్టించుకుంటాం. నేను పాటించే పద్ధతి ఏంటంటే వెంచర్ ఎప్పుడు నీట్గా ఉండి ఆ కస్టమర్ ఏ టైంలో వచ్చినా కానీ అది నివాసయోగ్యంగా ఉంటే బ్రాండ్ వాల్యూ ఉంటుంది. అలాగే కస్టమర్ పెట్టిన డబ్బుకు 10 రూపాయలు పెరుగుతుంది అనమాట. ఇది మా పద్ధతి అండి. వెంచర్లో నేను అందుకే పదే వచ్చి చూడండి అంటాను. మేము ఒక బీటీ రోడ్ వేసినా లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినా ఏ వర్క్ చేసినా ఇవి మా సొంత ఇంజనీర్ల ద్వారా మేము దగ్గరుండి చేయిస్తాం అనమాట. అందుకే నేను ఎక్కువ కాలం వెంచర్లో ఉంటాను. వారంలో కనీసం 4 రోజులు వెంచర్లో ఉంటాను, 3 రోజులు 2 రోజులు ఆఫీస్లో ఉంటాను. ఇప్పుడంటే ఈ మొహాలి ఉంది కాబట్టి, అంటే నా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నేను ఈ వారం వెళ్తున్నాను, కానీ తర్వాత అయినా నేను వెంచర్లోనే ఉంటాను. ఎక్కువ దగ్గరుండి వర్క్స్ చూస్తాం కాబట్టి క్వాలిటీ ఉంటుంది. అది లాంగ్ టైంకి నిర్దేశించిన క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి. రైట్, ఇంకో కాలర్ ఉన్నారు సార్, వరలక్ష్మి గారు ఉన్నారు లైన్ లో. వరలక్ష్మి గారు నమస్తే అమ్మా, మాట్లాడండి చంద్రశేఖర్ గారు. నమస్తే వరలక్ష్మి గారు. నమస్తే సార్, ఇది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలో ఉన్న బూర్గులా విలేజ్ దగ్గర ఉంది కదా, అదే కదా సార్ ఇది? కాదు, అమేయ బూర్గుల్లో లేదండి. వాళ్ళు ఎవరో తెలియక బూర్గుల్లో ఉందన్నట్టున్నారు. అమేయ అనేది రంగారెడ్డి జిల్లాలో లేదండి, ఇది మహబూబ్ నగర్ డిస్టిక్ లో ఉంది. ఇది బాలానగర్ దాటాక రైట్ సైడ్ వెళ్ళాలి. అమేయ మీరు బూర్గులా వెంచరు సిర్లసీమ 1 అనమాట. దాని రేరా నంబరు, దాని ఎల్పి నెంబర్ వేరే ఉంటుంది. అది ఫైనల్ ఎల్పి వచ్చిన నంబర్ అనమాట, ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అది. అందులో మేము శ్రీగంధం చెట్లు డెవలప్ చేస్తున్నాము. ఈ తిరుమలాపూర్ వెంచర్ పేరు అమేయ అనమాట. ఇది వచ్చేటప్పటికి బాలానగర్ నుంచి లోపలికి ఉంటుందండి. అలాగే సార్, మీ దగ్గర కొన్నాక మధ్యలో అమ్మాలి అనుకున్న వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారా? డెఫినెట్ గా అండి. నేను ఒకటే పాలసీ పెట్టుకున్నాను, నా దగ్గర కొన్న కస్టమర్లో ఏ కస్టమర్ కూడా నష్టపోవద్దు అని. ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే మాకు టోకెన్ అడ్వాన్స్ కట్టో, లేకపోతే 25% కట్టో, లేకపోతే ఏదైనా అమౌంట్ కట్టిన తర్వాత ఏదైనా కారణాల రీత్యా వెనక్కి వెళ్తామంటే 100% వెనక్కి ఇస్తున్నాము. అలాగే వాళ్ళు మధ్యలో అమ్ముకోవాలంటే కూడా వాళ్ళు బయట అమ్ముకోవచ్చు, లేదు వాళ్ళకి బయట కస్టమర్ దొరకలేదు లేదా సమయం ఉందనుకుంటే మేమైనా ప్రాపర్టీ తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా అధిక మొత్తంలో వాళ్ళకి ఇచ్చి ప్రాపర్టీ తీసుకునే పద్ధతి మొదటి నుంచి మెయింటైన్ చేస్తున్నాను. నేను కస్టమర్స్తో వ్యక్తిగత సంబంధాలు మెయింటైన్ చేస్తాను. నాతో అందరూ ఫ్రీగా ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా కానీ కాల్ చేసి చంద్రశేఖర్ ఇలా ఉందని కూడా చెప్పుకునేంత చనువు ఉంటుంది. ఆ కంపెనీ అంతా కూడా నాకు వచ్చే కస్టమర్స్ కూడా 60% రీసేల్ అంటే ఓల్డ్ కస్టమర్స్ వస్తారండి, రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు. అంటే కొన్నాక మధ్యలో డ్రాప్ అయినా మీరు 100% బ్యాక్ చేస్తామండి. ఇంతవరకు ₹1 కూడా ఎవరిది కూడా మేము ఉంచుకోలేదండి. మాకు ఎవరన్నా డబ్బులు ఇచ్చి మధ్యలో వాళ్ళ కాదండి అంటే కూడా వాపస్ చేసేస్తాం. రైట్, ఇంకో కాలర్ సార్, శాస్త్రి గారు ఉన్నారు లైన్ లో. హలో శాస్త్రి గారు, నమస్తే అండి. హలో రైట్, కాల్ కట్ అయినట్టు సార్. సో మరి RR కి ఎంత దూరంలో ఉంది అమేయ ప్రాజెక్ట్? అమేయ ప్రాజెక్ట్ సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది హైవే నుంచి వచ్చేటప్పటికి 8.59 కిలోమీటర్స్ ఉంటుంది అమేయ అనేది. ఈ అమేయకి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే మన బెంగళూరు హైవే నుంచి అమేయకి వెళ్తుంటే మధ్యలో త్రిబులార్ వచ్చింది. ఒక 4-5 కిలోమీటర్ల మధ్యలో త్రిబులార్ వెళ్తుంది. దీనికి అమేయకి డబుల్ బెనిఫిట్ ఏంటంటే బెంగళూరు హైవే ఉంది, తర్వాత త్రిబులార్ ఉంది. త్రిబులార్ జంక్షన్ కూడా అమేయ నుంచి 8 కిలోమీటర్స్లో ఉంటుంది. ఈ అమేయలో మేము ఈ 10 years పాటు మెయింటెనెన్స్ ఇవ్వటం, రెసిడెన్షియల్గా ఉండే విధంగా డెవలప్ చేయటం, వీటన్నిటి కారణంగా అమేయలో నేను ఎక్స్పెక్ట్ చేయడం చాలా తొందరలోనే మంచి ఇళ్ళు పడతాయి. వీకెండ్ హోమ్గా విల్లాస్ ప్లాట్లుగా ఇది డెవలప్ అవుతున్నాయి.
రైట్. అలాగే మీ వెంచర్లో ఇన్వెస్ట్ చేసిన వారు మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు? ఇంకా ఎప్పుడు తరచు కలుస్తుంటామండి. ఇప్పుడు కార్తీక మాసానికి వనభోజనాలను పెడుతుంటాం. సాటర్డే సండే వస్తే నేను అక్కడే ఉంటాను, వెంచర్లో ఉంటాను పర్టికులర్ గా. అదర్ డేస్ కూడా వెళ్తుంటాను, కానీ సాటర్డే సండే రోజు ఎక్కువ మంది వస్తుంటారు. అందరూ కలిసి వాళ్ళ హ్యాపీనెస్ చెప్తుంటారు, మా యూట్యూబ్ లో బైట్స్ ఇస్తుంటారు. చాలా బాగుంటుందండి. కస్టమర్స్ వచ్చి నన్ను స్వయంగా కలిసినప్పుడు రోజు టీవీలో చూసుంటారు కదా, వాళ్ళు రోజు టీవీలో చంద్రశేఖర్ మాకు కలిశాడని అన్నట్టుగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. నాకు కూడా వాళ్ళ హ్యాపీనెస్ లో నేను భాగం అవుతాను. నాకు కొత్త వాళ్ళని కలిసినట్టు ఉండదండి, ఏదో మన ఫ్యామిలీ మెంబర్స్ కలిసినట్టే ఉంటుంది ఎవరినైనా కానీ. ఎందుకంటే వాళ్ళు కూడా అలాగా రాగానే చంద్రశేఖర్ అని చనువుగా రాగలుగుతారు దగ్గరికి. ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా నన్ను ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు. నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. రైట్. కాలర్ ఉన్నారు సార్, కృష్ణారావు గారు ఉన్నారు లైన్ లో. కృష్ణారావు గారు మాట్లాడుతున్నా అండి. నమస్కారం అండి కృష్ణరావు గారు. చంద్రశేఖర్ గారితో మేము చంద్రపల్లి నుండి మాట్లాడుతున్నాము అండి. సార్ చెప్పండి సార్, అడగండి సార్, ఏమైనా క్వశ్చన్ ఉందా? క్వశ్చన్ మాకు డౌట్ అయితే ఏం లేదండి. మా వాళ్ళు చాలా మంది కొనుక్కున్నారు, మంచిగా ఉంది మీది సార్. మీ వెంచర్ లో మీరు ఇంకా ఇంప్రూవ్ కావాలని మేము అనుకుంటాము. మాకు చాలా మంచిగా ఉంది, కానీ ఒకటి మీరు కన్స్ట్రక్షన్ కూడా ఏమైనా చేస్తారా కనుక్కుందామని చేస్తాము. తప్పకుండానండి. మీరు ఇప్పుడు సుకేతన వెంచర్ లో అయితే ఆల్రెడీ ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చింది, కట్టుకోవచ్చు. అదే సిల్లిసీమ 1, సిల్లిసీమ 2 వీటిలో ఏంటంటే శ్రీగంధం చెట్లు వేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ చెట్లు ఉన్నాయనే ఉద్దేశంతో కన్స్ట్రక్షన్ గురించి మేము అంత పట్టించుకోలేదు. ఇప్పుడు సుకేతన, అమేయ ఈ కొత్త వెంచర్స్ అన్నింటిలో కూడా కన్స్ట్రక్షన్ మీదనే దృష్టి పెడుతున్నాం. కారణం ఏంటంటే హైదరాబాద్ బాగా పొల్యూషన్ అయిపోయింది. మనకి నగరానికి దగ్గరగా ఉంటూనే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో మేము అక్కడ బాగా గ్రీనరీ డెవలప్ చేసి వెంచర్ని కస్టమర్స్ ఇల్లు కట్టుకునే అనుకూలత చేస్తున్నాం. అలాగే మీరు ఏదైనా ఇల్లు కట్టించుకుందామన్నా కానీ ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా మంచి వాతావరణాన్ని మేము క్రియేట్ చేస్తాం. తప్పనిసరిగా మీరు విజిట్ చేయండి. అక్కడికి వచ్చి చూస్తే ఎంత క్వాలిటీగా ఉంది అక్కడ మేము చేసే డెవలప్మెంట్ అని మీకు తెలుస్తుంది. ఒక్క ఇల్లు కట్టుకున్నా సరే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. కారణం ఏంటంటే రిసార్ట్ ఉంది, మా స్టాఫ్ ఉంటారు, చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా వచ్చి అందులో భాగస్వాములు అవ్వండి. తక్కువ బడ్జెట్లోనే ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నగరానికి ఒక 1.5 hour ప్రయాణం అండి ఇది. ఇప్పుడు మనం లకడికపుల్లోకి రావాలంటే 1.5 hour పడుతుంది. శంషాబాద్ రావాలంటే 1 hour రావచ్చు. ఈ పరిమితులు కూడా గమనించండి. వీకెండ్ హోమ్ లా కట్టుకోవడం కానీ, లేదు మాకు రోజువారీ హైదరాబాద్లో పని లేదు అనుకున్న వాళ్ళకి ఇంక ఈజీగా ఉంటుంది. సాఫ్ట్వేర్ హబ్కి వెళ్ళాలంటే గంట బావు ప్రయాణంలో ఉంటుంది అనమాట. నిజం చెప్పాలంటే ఈ గచ్చిబౌలి ఈ సాఫ్ట్వేర్ హబ్కి రావాలంటే సిటీలో వేరే ప్రాంతాల వాళ్ళకి కూడా గంటన్నర పడుతుంది. మన వెంచర్ నుంచి కూడా అంతే సమయం పడుతుంది. మీకు అన్ని సకల సదుపాయాలను కల్పిస్తున్నాం. ఒక్కసారి రండి, వచ్చి చూడండి, నన్ను కూడా కలవండి. ఈ వీకెండ్కి నేను ఉండట్లేదు, ఆ తర్వాత వీకెండ్కి నేను ఉంటాను. ఖచ్చితంగా ఈ 2 రోజులు రేపు ఎల్లుండి కూడా నేను వెంచర్లోనే అందుబాటులో ఉంటాను. ఈ సంక్రాంతి సంబరాల్లో కూడా పార్టిసిపేట్ చేయండి. నాతో ఎవరైనా కలవాలనుకుంటే రేపు ఎల్లుండి డైరెక్ట్గా అమేయ వెంచర్లో నేను ఉంటాను. నేను అక్కడ కలవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా కోలాహలంగా సంప్రదాయబద్ధమైన పండుగ జరుపుతున్నాం. రైట్. ఇంకో కాలర్ ఉన్నారు సార్, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు హలో. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి. చంద్రశేఖర్ గారు సార్, మాది నేను వరసల్పురం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ అది ప్లాట్ సైజులు ఏమన్నా చెప్తారా? సైజులు ఇప్పటిదాకా అయితే 150 గజాలు నుంచి ఉన్నాయండి. ఇప్పుడు మళ్ళీ అమేయాలో ఎక్స్టెన్షన్ ఉంది. ఆ పార్ట్ లో వచ్చినప్పుడు 133 స్క్వేర్ యార్డ్స్ నుంచి కూడా అవైలబిలిటీ వస్తుంది. అది త్వరలోనే మీరు అది అనౌన్స్మెంట్ కూడా చూస్తారు. డెవలప్మెంట్ చేస్తున్నాం. ఎల్పీ నెంబర్ వచ్చింది, మీరు ఒకసారి చూసి మీరు ఏ పార్ట్ లో తీసుకుంటారని చూడొచ్చండి. 150 గజాల నుంచి అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. మొత్తానికైతే రేరా అండ్ 3 నెంబర్ ఉందన్నారు. సో అప్రూవల్ ఎప్పటి లోపల అంటే ఇది ఫైనల్ అప్రూవల్ తేవాలంటే డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయాలండి. యూజువల్ గా మనకి గవర్నమెంట్ వాళ్ళు 2 సంవత్సరాలు టైం ఇస్తారు. మాకు అంత టైం పట్టదండి డెవలప్మెంట్ చేయడానికి. లెస్ దాన్ 6 months లోనే కంప్లీట్ గా డెవలప్ చేసి కస్టమర్లు ఇల్లు కట్టుకోవడానికి అనుకూలత కల్పిస్తాం. ఆల్మోస్ట్ సగం పనులు అయితే అయిపోయాయండి. చాలా ఫాస్ట్ వేజ్ లోనే వర్కులు జరుగుతున్నాయండి. అలాగే ఎంఐ వెంచర్ లో ఇప్పుడు సంక్రాంతి సంబరాలు అన్నారు. అవునండి. మరి ఏంటి పోటీలు కూడా పెట్టారు? ముగ్గుల పోటీలు ఉంటాయి కదండి. ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, కబడ్డీలు, ఇలాంటి పతంగుల పోటీలు ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటి బహుమతులు కూడా ఉంటాయి. అందరికీ ఆహ్వానం. ఇది మీరు ఎవరినో ఎంతమంది వచ్చినా కానీ సంతోషంగా స్వీకరిస్తాం. అక్కడికి వచ్చారంటే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే వెంచర్ కూడా చూసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ డూ కమ్ అండి. సో మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమ్మాయి గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రేక్షకులందరికీ మరోసారి సంక్రాంతి అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్వర్గసీమ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి ABN.